మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఆవిర్భావ వేడుకలకు సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాసేపట్లో ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు మంగళగిరి పార్టీ ఆఫీసుకు రానున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభిస్తారు. ఏపీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చూసామన్నా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఆవిర్భావ వేడుకలకైతే సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాసేపట్లో ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి అయితే రానున్నారు. ఇప్పటికే అక్కడికి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. రైట్ పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ కార్యాలయానికి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న పరిస్థితి నెలకొంది. అయితే టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ప్రధానంగా చూస్తే కనుక ఈ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మరి కొద్దిసేపట్లో పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పతాకాన్ని ఆవిష్కరిస్తారో అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులర్పించి ఇక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు దుల్పాల్ నరేంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, మీరు మొదటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు. అసలు టీడీపీ మొదటి నుంచి కూడా కార్యకర్తల పార్టీ అని కూడా చెప్తూ వస్తున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో టీడీపీ ప్రస్థానం ఎలా ఉంది? ఇవాళ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ ఘనంగా జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిన రోజు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎంతోమంది, ఈయన ఒక సినిమా నటుడు, రాజకీయాల్లో నెగ్గువ రాగలరా ఏంటి అని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఎంతోమంది మేధావులు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 9 నెలల కాలంలోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి ఎన్నో అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న యువకులను ముఖ్యంగా రాజకీయాల్లోకి తెరపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక అత్యుత్తమమైన నాయకులుగా తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇవాళ వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది నాయకులు తయారయ్యారు. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఇవాళ రకరకాల పార్టీల్లో ఉండొచ్చు, ఉన్నా కూడా వాళ్ళందరినీ తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఏ కులమైనా తీసుకోండి, ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క నాయకుడిని తయారు చేసిన విధంగా, చదువుకున్న యువకుల్ని ప్రోత్సహించే విధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దటం జరిగింది. తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం ఇవాళ కూడా 43 సంవత్సరాల తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా మరి అన్ని కులాలు, అన్ని మతాల ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవానికి ప్రతీక ఈ తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఉండటం వలన ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా ఇప్పటికీ బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో 43 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి తెలుగుదేశం పార్టీకి బలం ఎవరంటే బలహీన వర్గాల ప్రజలు అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీ రామారావు గారు ఇవాళ కూడా చిరస్మరణీయుడు, తెలుగువారి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్న నాయకులు. రాజకీయ ముఖ చిత్రంలో ఒక కొత్త శకానికి ఆయన నాంది పలకటం జరిగింది, ఒక సామాజిక విప్లవానికి ఆయన నాంది పలకటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా కూడా ఢిల్లీ రాజకీయాలను శాసించే విధంగా ఒక ప్రాంతీయ పార్టీని తీర్చిదిద్దిన నాయకుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. 43 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో కుటుంబాలు ఎన్టీ రామారావు గారిని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆ రోజుల్లో ఉన్న కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగటం అనేది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. గడిచిన 5 ఏళ్లలో చూస్తే కనుక ఇప్పుడు లేని తీవ్రమైన సంక్షోభాన్ని కూడా టీడీపీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేసుకుని టీడీపీ వచ్చిందంటారు? ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉండదు, మాలాంటి వాళ్ళని అసెంబ్లీలో చూపెట్టి మీరు తిరిగి ఈ సభకు రారు అన్న పరిస్థితిలో కూడా ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ బలంగా తిరిగి
అసెంబ్లీకి రావడం జరిగింది. అలాగే ఎన్నో కేసులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టారు. పరిటాలరావు లాంటి అత్యుత్తమైన నాయకులు కూడా హత్యగా పెట్టడం మనం చూడటం జరిగింది. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా దానికంటే 4 అడుగులు ముందుకు వేసి ఎంతోమంది కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయటం, కేసులు పెట్టడం, మాలాంటి వాళ్ళందరినీ కూడా ఎంతోమందిని జైల్లో పెట్టడం, దాని ద్వారా ప్రజావాణినో తెలుగుదేశం పార్టీనో బలాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కానీ యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర ద్వారా ఒక ఉప్పెన్లాగా ఇవాళ మనం ఎన్నికల్లో మనం చూసాం. అత్యధికంగా కూటమికి 164 సీట్లు వచ్చినాయి అంటే దానికి ఆయన చంద్రబాబు గారి నేతృత్వంలో జరిపిన సుదీర్ఘమైన పోరాటమే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాపాడుకుంటూ ముందుకు నడవటం వల్లనే ఇవాళకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బలంగా ఎదగటం జరిగింది. కాబట్టి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీ, ఆయన ఏర్పాటు చేసిన సిద్ధాంతాల మీద ఎప్పటికీ కూడా చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో ఈ పార్టీ మన నాయకుడు ఉంటారనే దానిలో ఎటువంటి సందేహం లేదు.